హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోష్‌లో కొంతమంది రౌడీలని పురమాయించి ఆ టిఫిన్ బండిని ఎలాగైనా సరే కాల్ చేయాలి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రౌడీలు, సరే మీరు చెప్పిన విధంగానే మేము చేస్తాము, మీ కళ్ళారా మీరు చూద్దురు కానీ వీడియో కాల్ అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న రౌడీలు, సరే మేడం ఇదిగోండి కాల్ చేస్తున్నాం చూడండి, చూసి సంతోషించండి అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న జ్యోత్స్న అయితే చాలా సంతోషించి, ఈ దీప నా ఎంప్లాయీస్ ముందే నన్ను అవమానిస్తుందా, అలాగే నాతో సారీ చూపిస్తుందా, వాళ్ళకి ఇప్పుడు అనుభవిస్తుంది నా బాధ ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దీప రాత్రి లేచి వాటర్ తాగడానికి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. ఏదో కాలిన వాసన రావడం చూసి బయటికి చూస్తూ ఉంటుంది. అక్కడున్న టిఫిన్ బండి కాలిపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నా బండి కాలిపోతుంది, అయ్యో అయ్యో అని చెప్పేసి అనుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న నీళ్ళ బకెట్లను తీసి ఆరబడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ బకెట్లతో ఆరకపోవడం, అయ్యో నా బండి కాలిపోతుంది, కార్తీక్ బాబు కార్తీక్ బాబు అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. వెంటనే లేచి ఏంటి దీప ఎందుకు ఇలా అరుస్తుంది అని చెప్పేసి పరిగెత్తుకుంటూ దీప దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో ఆ టిఫిన్ బండి కాలిపోవడం చూసి ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం అదిగోండి ఆ రౌడీలే కాల్చి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు, నాశనం అయిపోయింది, మొత్తం కాలిపోయింది నా బండి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఆ రౌడీల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి వాళ్ళిద్దరిని చితగొడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న రౌడీలు అయితే కార్తీక్ నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఫోన్ కాల్ రావడంతో ఏంటి ఈ ఫోన్ నంబర్ అచ్చం జోష్న నంబర్ లాగానే ఉంది అని చెప్పేసి ఒక్కసారిగా ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. హలో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న జోష్న గొంతు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇదంతా చేయించింది జోష్న, నా జోష్న అని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న జోష్న మాత్రం చాలా కంగారు